ముందుగా దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోని దేవా, ఇంతవరకు కూడా ప్రభా మీరు కాచి కాపాడు తండ్రి. మరొకసారి ప్రభా నీ పాదాల చెంతకి దేవా నీ విలువైన వాక్యాన్ని ప్రభా చెప్పడానికి దేవా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా తండ్రి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోండి ప్రభా నన్ను పూర్తిగా మీ సిలువ చాటును మరుగుపరుచుకుని దేవా నన్ను నీ నోటి బోరుగా తండ్రి వాడుకోమని ప్రభా వేడుకుంటున్నాను. మీరు కృప చూపించండి దేవా, మీరే సహాయం దయచేయండి. ఇదిగోండి తండ్రి, ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరితో కూడా ప్రభా మీరు మాట్లాడమని తండ్రి వేడుకుంటారు. ఇదిగోండి ప్రభా నన్ను పూర్తిగా మీ ఆత్మచేత నింపి ప్రభా నీ ఆత్మ సహాయాన్ని దేవ నాకు దయచేయమని తండ్రి వేడుకుంటూ నచ్చిన ప్రార్థన తండ్రి పాదాలు సని చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి నామం నిమిత్తం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసం కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలు బట్టి మనకు వచ్చే శ్రమలను బట్టి మనం ఏమవుతామంటే విశ్వాస జీవితంలో తొలగిపోతాం. ఇంకొన్నిసార్లు ఎదురొచ్చే ఆ శ్రమలను మనం తట్టుకోలేకపోతాం. ఇంకో విషయం చెప్పాలి అని అంటే క్రైస్తవ జీవితం అంటే ఓన్లీ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇవే అనుకుంటారు. కానీ శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనతో కూడుకున్న జీవితం క్రైస్తవ జీవితం అని మనం అందరం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం. ఒక వచనంతో మనం స్టార్ట్ చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బ్రతిమాలుకునుగా. ఈయన ఎవరంటే ఒక ఆఫీసర్, ఒక అధికారి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనొచ్చు కూడా. అయితే ఆ యొక్క అధికారి ఎవరి దగ్గరికి వచ్చారంటే ప్రభు పాదాల చెంతకు వచ్చారు. అయితే ఎందుకు వచ్చారు ఆయన అంటే ఆయన యొక్క కుమార్తె, చిన్న కుమార్తె, తనకి ఒక 12 ఏళ్ల వయసులో ఉన్న ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె మరి ఏం జరిగిందో మనకు తెలియదు. బైబిల్లో కొంతమంది వారికి నేమ్స్ ఉండవు, కానీ కొంతమంది అయితే వారి యొక్క రోగాలు ఉంటాయి. ఇంకొంతమంది వారికి ఉన్న నేమ్స్ ఉంటాయి, కానీ కొంతవరకు మాత్రమే వారి అడ్రస్ అనేది ఉంటుంది. మరి దేవుడు అంతవరకే బయలుపరిచాడు. అయితే ఈ యొక్క కుమార్తె కూడా నేమ్ అయితే లేదు, కానీ తండ్రి నేమ్ అయితే ఉంది. మరి ఏం జరిగిందో కూడా ఆ యొక్క రోగం కూడా లేదు. అంటే ఏం జరిగింది, ఈ యొక్క కుమార్తెకి ఏదైనా జరిగిందా, ఏదైనా కుట్టిందా, ఇవేమీ లేవు. కానీ ఆ కుమార్తె అయితే చావు బ్రతుకుల మధ్య ఉన్నదని మాత్రం గ్రంథకర్త అయితే రాశారు. అయితే ఈ యొక్క తండ్రి యొక్క అధికారి ఉండి ఎందుకు ప్రభు పాదాల చెందుకు వచ్చారంటే ఆ కుమార్తె బ్రతకాలని, ఆ కుమార్తె కోసం మాత్రమే ఆయన వచ్చారు. ఈరోజు కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే ఈ వ్యక్తి అధికారి అయినా సరే కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఇంకో విషయం చెప్పాలి అంటే ఈయన రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన అధికారి కాబట్టి ఈయన దగ్గర చాలా మంది పనిచేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళని కూడా పంపించి యేసు ప్రభు వారిని రమ్మని చెప్పొచ్చు. కానీ ఈయన అలా కూడా చేయలేదు. డైరెక్ట్గా ఈయనే యేసే పాదాల దగ్గరికి వచ్చి నా కుమార్తెని బ్రతికించాయి అని వేడుకున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే మనం డబ్బు ఉంటే లేదా పేరు ఉంటే ప్రభు దగ్గరికి రారు చాలా మంది. కానీ ఈయన మాత్రం ఈయనకున్న అధికారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు యేసే దగ్గరికి వచ్చారంటే తను తగ్గించుకున్నారు పూర్తిగా. మనం కూడా ఒక నటి ఉంది, ఆమె యొక్క పేరు ఏంటంటే నేను మర్చిపోయాను, కానీ ఆ యొక్క సినీ నటి చాలా అందంగా ఉంటుంది, ఆమె హీరోయిన్. అయితే ఆమె దగ్గరికి ఒక సువార్థికుడు వచ్చాడు. సువార్థికుడు వచ్చి అమ్మ నేను పిలుస్తున్నాడు దేవుడు, నువ్వు యేసే కావాలంట అంటే ఆమె యొక్క డబ్బుని చూసి, ఆమె యొక్క అందం చూసి, ఆమె యొక్క పేరును, ఆమెకున్నది అంతటిని చూసుకుని ఆమె ఏం చేసిందంటే రాలేదు, తృణీకరించింది. దేవుడి యొక్క పిలుపునే తృణీకరించింది. ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి. ఆమె దగ్గర ఏదైనా చేయొచ్చు, నేను ఏమైనా చేయగలను, దేవుడు నాకెందుకు అనుకుంటారు. ఈరోజు మనం కూడా సేమ్ అలాగే అనుకుంటాం. దేవుడు మాకెందుకు, మా దగ్గర ఏం లేదు, డబ్బు లేదా, అవన్నీ అనుకుంటాం.
కానీ ఈరోజు మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కూడా మనం దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం. దేవుడు అంటే మనం గౌరవించలేకపోతున్నాం. ఈయన అధికారి ఉండే ఆయన దగ్గరికి వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చారు. మరి మనం కూడా ఆయన పాదాల చింతకి వెళితేనే కదా. ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, లేదా మనకి తెలిసిన ఎవరెవరినో వ్యక్తులు మనం ఆశ్రయిస్తాం. ఎవరిని ఆశ్రయించాలి అంటే శ్రమల్లో మనకి మొట్టమొదటి విశ్వాసులకైతే గుర్తు రావాల్సింది యేసు మాత్రమే గుర్తు రావాలి. ఈయన యాయిర్ గారికి ఎవరు గుర్తొచ్చారంటే శ్రమే ఆయనకు వచ్చింది. బాధ ఎంత బాధ అంటే తన కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్నంత బాధ. అయినా సరే ఈయన ఎవరి దగ్గరికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు పాదాల మీద పడిపోయి దేవా నా కుమార్తెని బ్రతికించయ్యా అని అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా మనకి ఎన్నో వస్తాయి విశ్వాస జీవితంలో, ఇంకెన్నో శ్రమలు ఎదురవుతాయి, ఇంకెన్నో శోధనలు మనకి ఎదురవుతాయి. వాటన్నిటిని మనం కూడా ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి రావాలి. కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు, మెయిన్గా విశ్వాసులు ఏంటంటే దేవుడి దగ్గరికి రావడమే మానేస్తున్నారు, ఏదేదో ఆశ్రయిస్తున్నారు. వేరొక మతాలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఒక 2 రోజుల జ్వరం తగ్గకపోతే లేదా 2 రోజులు వారికి ఉన్న రోగం ఏదైతే ఉందో అది వారికి తగ్గకపోతే వెంటనే వేరొక దేవుని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఎందుకంటే వారికి విశ్వాసం లేదు. నా దేవుడు ఏమైనా చేయగలడు, నా దేవుడు ఎలాంటి రోగాన్ని అయినా సరే బాగు చేయగలడని విశ్వాసంతో ఉంటేనే కదా ప్రభు దగ్గరికి వస్తారు. కానీ విశ్వాసులు మన పేరు మాత్రం మనం పెట్టుకుంటున్నాం. ఈయన అలా కాదు. ఈయన యొక్క శ్రమలో దేవుని ఖచ్చితంగా ఈయన ఆశ్రయించారు. ఏం జరిగిందో ఆయన ఆశ్రయిస్తే ప్రభు ఏమైనా కాదన్నారా? ప్రభు ఏమైనా నేను రాను అని చెప్పారా? ఆయన ఖచ్చితంగా వచ్చారు. ఆయన వెంటే వెళ్ళారు. మనం అది చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 35 వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవింకను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏంటంటే ఇక్కడ ఎవరంటే యేసు ప్రభు కూడా ఓకే చెప్పారు. యేసు ప్రభు కూడా తన కుమార్తెను బ్రతికించడానికి వెళ్తున్నారు. కుమార్తె నిజంగా చనిపోయింది. అయితే యేసు ప్రభు తీసుకువెళ్తుంటే కొంతమంది అంటే ఈ యొక్క యాయిర్ దగ్గర పనిచేసే వ్యక్తులు వచ్చి ఏమంటున్నారంటే, ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు ఇంకా శ్రమ పెడుతున్నావు? ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది, ఆమె ఏమైనా బ్రతుకుతుంది అనుకుంటున్నావా? ఒకవేళ ఆమె చావు బ్రతుకుల మధ్య ఉంటే బ్రతికించి వచ్చేమో, ప్రభు బ్రతికిస్తాడేమో, కానీ ఆమె పూర్తిగా చనిపోయింది. ఇలా ఎలాంటి వారంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం కొన్ని నమ్మకం, మనకు వచ్చిన శ్రమలను బట్టి, మనకు వచ్చిన శోధనలు బట్టి మనకు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక విశ్వాసం అనేది ఉంటుంది. ఏంటంటే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఏ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, లేదా ఒక నెల, లేదా ఒక సంవత్సరం, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. ఆ యొక్క శ్రమలను నన్ను విడిపిస్తారని నమ్మకంతో, ధైర్యంతో మనం ఉంటే, కొంతమంది ఉంటారు సేమ్ యాయిర్ దగ్గర ఎలా అయితే ఉన్నారో అలాంటి వ్యక్తులే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మన విశ్వాస జీవితాన్ని పూర్తిగా తొలగించేసి మనల్ని లోకంలో తీసుకువెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు. వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి దేవుడు అంటే ఆ యొక్క ధైర్యం లేదు. మనకుంది కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, శ్రమ పెట్టుకు, ఇంకా ఆయన వదిలేసి నీ కూతురు చనిపోయింది, వెళ్ళి సమాధి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చేసుకో అని అంటున్నారు. అయితే ఈ యొక్క యాయిర్ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? అంటే తన బాధలో ఉన్నారు, తన శోధనలో ఉండి వేరొక వ్యక్తి వచ్చి ఆ యొక్క మాటలు ఏవైతే చెప్పకూడదో, ఏవైతే నిరుత్సాహపరిచే మాటలు చెప్తే ఎలా ఉంటుంది? వీరికి విశ్వాసం లేదు. ఇప్పుడు ఆయన కూడా విశ్వాసం పోగొడుతున్నారు. వీరు మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వ్యక్తులు. మెయిన్గా మన విశ్వాసంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు అస్సలు మనం వీరితో ఎంత దూరంగా ఉంటే, వీరితో ఎంత మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకు అంత మంచిది. మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళ అన్యులు, కానీ ఏంటంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. అలానే వారితో మాట్లాడొద్దు, వారితో తిరగొద్దు అని కాదు, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు మనం వాళ్ళని వాళ్ళతో బాండింగ్ కలిగి ఉండాలి అంతవరకే కలిగి ఉండాలి. మన విశ్వాస జీవితంలోకి వచ్చి వారు మాట్లాడేంత చనువు మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదు.
గ్యారెంటీగా ఇస్తే ఏం జరుగుతుందంటే సేమ్ యాయిర్ లైఫ్లో ఏం జరుగుతుంది, జరిగిందో అదే జరుగుతుంది. వాళ్ళు వచ్చి చెప్తారు ఏమనంటే, మనకు వచ్చే మన బాధల్లో మనం ఉంటే ఎందుకు ఇంకా ఏం చేయడు యేసయ్య, ఏం చేయడు, ఏం బాగు చేయడు, ఇంక ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఇలాగే ఉంటావు, ఎప్పుడు నీకు ఇదే జరుగుతుంది, వదిలేసి ఇంకా యేసయ్యను వదిలేస్తే వేరే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగుపరుస్తాడు నేను అని చెప్తూ ఉంటారు. ఆవిడ మనకేమవుతుందంటే నిజమేమో, దేవుడు ఇంకా స్వస్థపరచడేమో, దేవుడు ఇంక బాగు చేయడేమో, నన్ను ఇంతే నా లైఫ్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే అవతల వాళ్ళు మనకు మోటివేషన్ చేస్తారు కాబట్టి. ఆ మోటివేషన్ చేయకుండా ఉంటే మనం విశ్వాస జీవితంలో ఉండొచ్చు, కానీ మోటివేషన్ చేస్తారు. ఈ యాయిర్ మోటివేషన్ చేసిన సరే, కానీ ఈ యాయిర్ దగ్గర నిజం చెప్పాలంటే యాయిర్ కూతురు చనిపోయింది. ఇక్కడలో మార్కు సువార్తలు అయితే ఇలా రాస్తుంది, కానీ మత్తయి సువార్తలు అయితే 9వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఏంటంటే చనిపోయింది అనమాట. అయితే యాయిర్కి తెలియదా చనిపోయిందంటే? యాయిర్కి కూడా తెలుసు. కానీ ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరికి, ఎందుకు ప్రభుని రమ్మంటున్నారు అంటే, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎందరినో స్వస్థపరిచాడు. పుట్టి గుడ్డి వారైనా సరే వారిని ఆయన చూపుని ఇచ్చారు, నడవలేని వారిని నడిపించాడు. ఎందరినో, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆయన చనిపోయిన వ్యక్తులు కూడా ఆయన బ్రతికించారు. ఆయన సువార్త ఎంత బాగా జరిగిందంటే ఎంత బాగా చేస్తారు. అలాంటి దీనికి వినిపించింది, నా చనిపోయిన వ్యక్తులే బ్రతికిస్తాడు, నేను ఖచ్చితంగా నా కూతురు చనిపోయినా సరే కానీ బ్రతికిస్తాడు. ఆ యొక్క ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. చనిపోయిందని ఆయన ఫిక్స్ అయిపోయారు. అలా ఆలోచనతో ఆయన వస్తే వీళ్ళేమో ఎందుకు ఇంకా వదిలేసే విశ్వాసం అంటున్నారు. అయితే ప్రభు అన్నాడు, భయపడకు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు, ధైర్యంతో ఉండు, నేను ఈ కుమార్తెను బాగు చేస్తాను అన్నాడు. నిజమే కదా, మనం ధైర్యంగా ఉండాలి. ఈరోజు మీరు కూడా ఒకవేళ మనం ఎవరైనా సరే అనుకుంటున్నాం, మేము నా శ్రమలో దేవుడు ఇంక బాగు చేయడండి, దేవుడు స్వస్థపరచడండి, నా లైఫ్ ఇంతే అండి, నేను ఇంక ఇంతే ఇలాగే ఉంటాను, ఇంకా యేసయ్యను నమ్ముకున్నా సరే కొన్నిసార్లు అనిపిస్తుంది యేసయ్యను నమ్ముకున్నా సరే వేస్ట్ అండి. ఇంకొక విషయం చెప్పాలంటే, ఎదుట ఉన్న భక్తి జీవితంలో ఏంటంటే వారు విశ్వాసంగా ఉండరు, వారు భక్తి జీవితాన్ని వారు కొనసాగించరు, వారు లోకానుసారంగా ఉంటారు. ఏదో చర్చికి వచ్చామంటారు, వెళ్ళామంటారు, అలాగే ఉంటారు. కానీ వారు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటారు. కానీ మన లైఫ్లో మాత్రం అలా ఉండదు. మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఎదురవుతాయి. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళే బాగున్నారు, వాళ్ళ లైఫే బాగుంది, నా లైఫ్ అస్సలు బాగాలేదని మనం అనుకుంటాం. ఇంకా ఎలాంటి మాటలు మనకు తోడైతే, మన బాధలు ఎలాంటి మాటలు మనం వింటే ఇంకా మనం పూర్తిగా దేవుని వదిలేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా అలా ఒకవేళ ఆలోచనతో ఉంటే ఇప్పుడే చెప్తున్నారు దేవుడు ఏమనంటే, భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి అని చెప్తున్నారు. ఈరోజు నువ్వు నేను నమ్మగలిగితే, ఈరోజు నువ్వు నేను ఆయన యందు విశ్వాసంతో, ఆ నమ్మకంతో, ధైర్యంతో మనం ఉంటే, మన శ్రమ ఏదైనా సరే, యాయిరు కూతుర్ని దేవుడు బాగు చేయలేదా, దేవుడు తిరిగి లేపలేదా అంటే ఖచ్చితంగా లేపారు. ఖచ్చితంగా ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ యొక్క మనుషులందరినీ బయట పంపించేసి యాయిరునికి ఆయనకు స్థలం ఇచ్చారు కూడా. మన లైఫ్లో కూడా మనం స్థలం ఇవ్వాలి. యాయిరు మనం మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే, యాయిరింటికి చాలా మంది ఉంటారు, అందరూ ఏడుస్తారు, అందరూ గోల చేస్తారు. అయితే ప్రభు అంటాడు, వీళ్ళందరినీ పంపించేసే నేను వస్తాను ఇంట్లో కంటే. యాయిరు ఏం చేస్తారంటే అందరినీ పంపించేస్తారు. ఈరోజు మన లైఫ్లో కూడా ఏవైతే ఉన్నాయో, దేవుడికి నచ్చలేని ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించేసి దేవుడికి మనం స్థానం ఇవ్వాలి. దేవుడికి మన హృదయంలో ఎప్పుడైతే మనం స్థానం ఇస్తానో అప్పుడే ఆయన వస్తారు. లేదు మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వకుండా మన హృదయంలో పెట్టేసుకుని ఆయన వచ్చేయాలి మన జీవితంలో, ఆయన కార్యాలు చేయాలంటే అది జరగని పని. అది ఆయన అలా చేయరు కూడా, ఆయన రారు కూడా. చాలా మంది కూడా బాధపడుతుంటారు, మా లైఫ్లో ఏం జరగట్లేదంటే ఎందుకు జరగదు? మనం ఫస్ట్ మన యొక్క దేవుడికి నచ్చలేని కార్యాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మనకు కూడా తెలుసు, అవి తెలిసినా సరే మనం విడిచిపెట్టాం. అవి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే వస్తారు ఆయన. ప్రభు చెప్తున్నారు ధైర్యంగా ఉండు అని యాయిరుతోని.
దేవుడి ఆయన కూతుర్ని కూడా బాగు చేసి ఆయన కూతుర్ని ఆయనకు ఇచ్చారు. తన కూతుర్ని తన చేతులకు చెప్పారు ఆయన. ఈరోజు మనకు కూడా ఖచ్చితంగా మన శ్రమలు మన శోధనలు ఏదైనా సరే మనం ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో మనం ఉంటే ఆయన ఖచ్చితంగా కూడా ఆయన జీవితంలో కార్యం చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఎవరి కోసం ప్రభు చనిపోయారు, ఎవరి కోసం సిలువెక్కారు, ఎవరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి కోట్ల మంది దూతలతో స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్న ఆ ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే నా కోసమే కదా వచ్చారు, నా కోసమే కదా ఆయన చనిపోయారు. అలాంటి ఆ ప్రభు నా కోసం అంతే చేసిన ప్రభు మనం శ్రమలో ఉంటే మన బాధల్లో ఉంటే ఆయన మన బాధల్ని మన శ్రమలో ఆయన తీర్చడా, ఆయన వాటిని కూడా ఆయన తొలగించలేడా? ఖచ్చితంగా ఆయన తొలగిస్తాడు. మనం ఏం చేయాలంటే ఈరోజు మన విశ్వాసంతో మన నమ్మకంతో ధైర్యంతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతాం అప్పుడు ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలను చేస్తారు. సో అలాంటి జీవితం నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి తండ్రి లైవ్లో ఎంతమంది అయితే ప్రభా నీ వాక్యాన్ని ప్రభు వింటున్నారు తండ్రి, వారందరితో మీరు మాట్లాడాలని ప్రభు నేను నమ్ముతున్నాను. ఇదిగోండి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొన్ని ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని దేవా వేడుకుంటున్నాను. ఇదిగోండి తండ్రి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు ఎంతైనా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు ఇదిగోండి తండ్రి అన్ని విషయాలు మీరు నాకు తోడుగా ఉండి ప్రభు. ఇదిగోండి ఏమాత్రం ఎన్నికలేని నన్ను ప్రభా, ఏమాత్రం నీ వాక్యాన్ని వివరించడానికి చెప్పడానికి ప్రభా నీ పరిశుద్ధ లేఖనాలను తండ్రి నీ బిడ్డలకు తెలియజేయడానికి ఏమాత్రం నాకు అర్హత లేనప్పటికీ ప్రభా ఇదిగోండి తండ్రి ఎన్నిక లేని వారిని ప్రభా మీరు వాడుకుంటారని తండ్రి, ఎన్నిక లేని వారిని ప్రభా మీరు ఏర్పరచుకుంటారని, తృణీకరింపబడిన వారిని మీరు పిలుస్తారని దేవా మీరు మాట ఇచ్చి ఉన్నారు ప్రభా. అందరు బట్టి తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నచ్చిన ప్రార్థన దేని ప్రార్థన పాదలసని చేర్చుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి నామం నిమిత్తం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.